కథ, కవిత, కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీ వెల్ది ప్రసాదరావు గారు రచించిన ఎవరికి వారే యమునా తీరే కథను విందాం. ధనమూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. డబ్బు చుట్టూ తిరుగుతుంది లోకం. బంధాలు, అనుబంధాలు డబ్బును బట్టే పెరగడం లేదా తగ్గడం జరుగుతుంటాయి. డబ్బు లేనివాణ్ణి పిచ్చివాడిని చూసినట్లు హీనంగా చూస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లయిన తర్వాత విపరీతంగా మారిపోతున్నారు. నేను, నా భార్య, నా పిల్లలు అనే భావన పెరిగి ఎవరితో సంబంధాలు లేకుండా ఏకాకి జీవితాలు గడుపుతున్నారు చాలామంది. ముఖ్యంగా అత్తమామలను, అమ్మానాన్నలను తమ స్వార్థం కోసం అతి నీచంగా హింసిస్తున్నారు. జీవిత చరమాంకంలో సుఖం లేకుండా ముసలివాళ్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముసలివాళ్ల డబ్బు మాత్రం కావాలి, కానీ వాళ్ళవసరం లేదు. ఈ కలియుగంలో డబ్బుకు విలువ ఇచ్చి అహంకారంతో ప్రవర్తించిన కొడుకు, కోడలికి చివరికి ఏమి జరిగిందో ఎవరికి వారే యమునా తీరే కథలో తెలుసుకుందాం. మరి ఆలస్యం దేనికి? కథలోకి ప్రవేశిద్దామా? ఎవరికి వారే యమునా తీరే కథ రచన శ్రీ వెల్ది ప్రసాదరావు గారు, ఇంగ్లీష్ లెక్చరర్, వంగా ముత్యాల బంజర, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా. సాంబయ్య, భార్య భారతి ఆ ఊళ్ళో ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్లుండే పల్లెటూళ్ళలోనే ఒక చిన్న ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. సాంబయ్య, భారతి స్వతహాగా శ్రమజీవులు. తమ ఇంటి వెనక పెరటిలో ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. భారతికి భూదేవికున్నంత సహనం. ఒక్కగానొక్క కొడుకు వరుణ్. వరుణ్ణి సాంబయ్య, భారతి చెమటోడ్చి కష్టపడి పనిచేస్తూ పస్తులుండి డబ్బు కూడబెట్టి పై చదువులు చదివించారు. కోడలి పేరు మృదుల. మనవడు వైభవకు 3 సంవత్సరాలు, మనవరాలు అమృతకు సంవత్సరం వయస్సు. అంతా అమెరికాలో సెటిల్ అయిపోయారు. వరుణికి ఒక పేరు పొందిన కంపెనీలో సీనియర్ మేనేజర్గా అమెరికాలో ఉద్యోగం దొరికింది. అమెరికా వెళ్లి 4 సంవత్సరాలు దాటింది. అప్పుడప్పుడు సాంబయ్య దగ్గరికి వచ్చి వెళ్తుంటారు. కొడుకు మంచివాడే, కాని కోడలే కాస్త మొండి. తాను అనుకున్నది జరిగి తీరాల్సిందే అని పట్టుబట్టే మనిషి. అక్కడ పల్లెటూళ్ళలో ఉండి ఏం చేస్తారు ఒంటరిగా? అన్నీ అమ్మేసి అమెరికా వచ్చేయండి అని కొడుకు, కోడలు ఎన్నోసార్లు ఫోన్ చేశారు. అక్కడికి వెళ్లి వాళ్లని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏదో ఒక వంక చెప్పి తప్పించుకున్నారు సాంబయ్య, భారతి. కాలం ఎవరికోసం ఆగదు కదా. చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకు, కోడలు బలవంతం మీద ఒక 6 నెలలు మాత్రమే ఉంటామని ఒప్పందంతో అమెరికా వచ్చారు సాంబయ్య, భారతి. కొడుకు, కోడలు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు చూపిస్తున్నారు. స్పెషల్ ఏసీ బెడ్రూమ్ కేటాయించారు. గుర్తొచ్చినప్పుడల్లా మనవడు వైభవ్, మనవరాలు అమృత పరిగెత్తుకుంటూ వచ్చి కథ చెప్పు తాతయ్యా అంటూ వాళ్ల ఒళ్ళో వాలిపోయేవాళ్లు. ఎంతో ముద్దుగా మాట్లాడే మనవడన్నా, మనవరాలన్నా వాళ్లకు పంచ ప్రాణాలయ్యారు. అత్తగారిని గాని, మామగారిని గాని ఏ ఒక్క పని చేయనీయడం లేదు. కోడలు మృదుల గాని, కొడుకు వరుణ్ గాని. కొడుకు, కోడలు ఇంత మంచివాళ్లా అనిపించింది ఆ దంపతులకి. ఇంకో నెల గడిచింది. సాంబయ్య, భారతి చాలా ఆనందించారు. ఏమండి, మనకు కూతురు లేదు గదా అని ఆ భగవంతుడే కూతురులాంటి కోడల్నిచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉందండి అంది భారతి సాంబయ్యతో. నీ తీరు చూస్తుంటే ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయేలా ఉన్నావే అన్నాడు నవ్వుతూ సాంబయ్య. ఉంటే తప్పేంటి, కొడుకు కోడల దగ్గరే గదా అంది భారతి. సర్లే, నీ ఉండిపో, నే వెళ్ళిపోతా అన్నాడు సాంబయ్య. ఆ మాట అనొద్దన్నా, బతికినా చచ్చినా ఇద్దరు ఒకచోటే. భారతి కళ్లల్లో నీళ్లు. అదిగో మళ్లీ కొళ్ళయి తెరిచావు, నేనేదో సరదాగా అంటే అంటూ సముదాయించాడు సాంబయ్య భార్యని. అలా ఇంకో నెల గడిచిపోయింది. ఆ రోజు సాయంత్రం వైభవ్, అమృత పరిగెత్తుకుంటూ వచ్చారు. వైభవ్ సాంబయ్య ఒళ్ళో, అమృత నాయనమ్మ ఒళ్ళో వాలిపోయారు. వైభవ్ అడిగాడు, తాతయ్య, మీరిద్దరూ ఇక్కడే ఉంటారు కదా, మీ ఊరు వెళ్ళిపోరుగా అని. వెళ్ళంలేరా కన్నా, ఇక్కడే ఉంటాం అని సాంబయ్య చెప్పేసరికి ఎక్కడలేని ఆనందం వాళ్ల కళ్లలో. వెంటనే వాళ్ల ఒళ్ళో నుంచి లేచి, హాయ్, తాత నాన్నమ్మ ఇక్కడే ఉంటారట అని ఆనందంగా అరుస్తూ బయటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి భోజనం చేశాక తలనొప్పిగా ఉందని ఏదైనా టాబ్లెట్ ఉందేమో కోడల్ని అడుగుదామని వాళ్ల బెడ్రూం దగ్గరికి వచ్చింది భారతి. సడన్గా గుమ్మం బయటే ఆగిపోయింది. కారణం, తలుపు దగ్గరగా వేసి కొడుకు, కోడలు మాట్లాడుకుంటున్నారు. వినడం తప్పే అని తెలిసినా అక్కడే నిలబడి వినసాగింది. వాళ్ల సంభాషణ ఈ విధంగా కొనసాగింది. చూడు మృదులా, నీ కోరిక ఫలించింది.
ఎలాగైతేనే అమ్మా నాన్నల్ని ఇక్కడికి రప్పించడంలో, పిల్లల్ని కావాలని వాళ్ళకి అలవాటు చేయడంలో, వాళ్ళ మెప్పు పొందడంలో అన్నింట్లో గెలిచావు. ఇక నీ ప్లాన్ అమలు చేయడమే తరువాయి అంటున్నాడు వరుణ్. ప్లానా? ప్లానేంటో అంటే వీళ్లు మా మీద ప్రేమతో ఇక్కడికి మమ్మల్ని తీసుకురాలేదన్నమాట అనుకుంటుండగా, అయినా మీ అమ్మా నాన్న అక్కడుండి చేసేదేముంది? అన్ని గదులు ఊడ్చి తుడవలేక బట్టలు ఉతకలేక చస్తున్నా. మీ అమ్మ ఎలాగూ తిని కూర్చోవడమే కదా. అన్నీ ఒకేసారి కాకుండా రేపటినుంచి ఒక్కొక్క పని చేయమని అంటగడతా. ఇక మీ నాన్న మటుకు ఖాళీగా ఎందుకు? పిల్లలకు స్నానం చేయించడం, బట్టలు తొడగడం, మీ బట్టలు ఇస్త్రీ చేయడం, ఇలా ఒక్కొక్క పని ఆయనకి అప్పచెప్తా. వచ్చి రాగానే పనులు చెబితే తెల్లారే మూటాముల్లే సర్దుతారని ఏ పని చెప్పకుండా కూర్చొని తినమని పిల్లల్ని కూడా అలవాటు చేశా. లేకపోతే మేం వెళ్తామనేవాళ్ళు ఇప్పటికే. ఇప్పుడు 2 నెలలు అలవాటైంది కాబట్టి చచ్చినట్టు ఏం చెప్పినా చేయాల్సిందే, చెప్పినట్టు వినాల్సిందే. లేకపోతే నేను ఊరుకుంటానా? కోడలు మాటల్లో పొగరు, అహంకారం తాండవిస్తున్నాయి. అయినా దేన్నైనా తెలివిగా చాకచక్యంగా డీల్ చేస్తావుగా మృదులా డియర్ అంటూ మెచ్చుకుంటున్నాడు వరుణ్. అంటే వీడి ప్రేమ కూడా బూటకమేనన్నమాట. వీడిని కూడా కొంగున ముడేసుకుందన్నమాట. వీడు కూడా పెళ్ళాం చేతిలో కీలుబొమ్మగా మారాడన్నమాట అనుకుంది భారతి. మృదుల ఇంకా చెబుతుంది, బట్టలు ఉతకడానికి మీ అమ్మ ఉంది కాబట్టి వాషింగ్ మిషన్ కొనాల్సిన పని లేదు. చాకలిని గాని పని మనిషిని గాని పెట్టుకోవాల్సిన పని లేదు. అన్నింటికీ మీ అమ్మ ఉంది కదా ఈ పనులు చేయడానికి. వాషింగ్ మిషన్ కొనడానికి పట్టే సుమారు 30,000 ఆదా చేసిందానయ్యాను అంటుంది తన తెలివిని తానే మెచ్చుకుంటూ. నీవు చాలా తెలివైన దానివనే నిన్ను కోరి మరీ పెళ్లి చేసుకున్నది కితాబిస్తున్నాడు భార్యకి వరుణ్. ఏది ఏమైనా నీ తెలివితో వాళ్ళని కట్టిపడేశావు. యు ఆర్ సో గ్రేట్. మళ్లీ పొగడ్త వరుణ్ నుంచి. ఇంకా ఏవో మాటలు వినిపిస్తున్నాయి కాని ఇక వినదలుచుకోలేదు. ఎందుకంటే అసలు విషయం అర్థమైంది కాబట్టి. నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళిపోయింది భారతి. సాంబయ్యకి ఇదేమీ తెలియదు. తాను గాఢ నిద్రలో ఉన్నాడు. 2 రోజులు గడిచాయి. ఆ రోజు ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని పిల్లల్ని తీసుకుని వరుణ్, మృదుల బయటికి బయలుదేరుతూ, అమ్మా నేను మృదుల ఫంక్షన్కి వెళుతున్నాం, మళ్ళీ సాయంత్రం వస్తాం, జాగ్రత్త అంటూ చెప్పి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత చేతిలో టీకప్పుతో సాంబయ్య ముందుకు వచ్చింది భారతి. చేతికి టీకప్పు ఇచ్చి సాంబయ్య ముందు దీనంగా బాధగా ముఖం పెట్టి కూర్చుంది. ఏమైంది భారతి, అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా అడిగాడు సాంబయ్య. ఏమండి, మనం రేపు వెళ్ళిపోదామండి ఏడుస్తూ చెప్పింది భారతి. ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా తనకే ధైర్యం చెప్పే భారతి ఇలా ఏడుస్తూ కనబడడం తాను ఏనాడూ చూడలేదు సాంబయ్య. భారతి వచ్చి సాంబయ్య ఒళ్ళో తలపెట్టుకుని చిన్న పిల్లలా ఏడవసాగింది. సాంబయ్య చెలించిపోయాడు. భారతి తల నిమురుతూ, ఏమైంది భారతి, నిన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, ఒక్కసారి అకస్మాత్తుగా ఈ నిర్ణయమేమిటి? ఏం జరిగింది? కూడలేమైనా అన్నదా? ఏం జరిగిందో చెప్పు అంటూ ప్రేమగా అడిగాడు. ఆ రోజు రాత్రి తాను విన్నదంతా భర్తకు చెప్పి బాధపడింది భారతి. అంతా విన్న సాంబయ్య విస్తుపోయాడు. కొడుకు కోడలలో ఇంత స్వార్థాలోచన ఉందా అనుకున్నాడు. అందుకే దీన్ని కలికాలం అన్నారు. మనిషి తన స్వార్థం కోసం ఎంతటికైనా తెగిస్తాడంటే ఇదేనేమో. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఈ బంధాలు అవసరం కోసమే అన్నట్లున్నాయి. బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, స్నేహాలు ఇవన్నీ ఈ కలికాలంలో అవసరాలు తీర్చే ఆయుధాలు అయిపోయాయి. మనిషి నిలువెల్లా స్వార్థజీవిగా మారిపోతున్నాడు. కొడుకు కోడలు తమ స్వార్థం కోసం, తమ అవసరం కోసం ఇలా ఈ వయసులో కూడా తమని వాడుకోవాలనుకుంటున్నారన్నమాట. సాంబయ్య కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. భారతిని ఓదార్చాడు. బాధపడకు భారతి, నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను. నువ్వు నేను సంతోషంగా ఉండడమే నేను కోరుకునేది. నువ్వు కోరినట్లే బయలుదేరదాం, బాధపడకు అంటూ తలని ముడుతూ ఉంటే అలాగే నిద్రలోకి జారుకుంది భారతి. కాలింగ్ బెల్ మోగింది. భారతి, వెళ్ళి తలుపు తెరువు అంటూ భార్యని నిద్రలేపాడు సాంబయ్య. గబగబా వెళ్ళి సింక్ దగ్గర ముఖం కడుక్కొని వెళ్లి తలుపు తెరిచింది భారతి. నేరుగా బెడ్రూంలోకి వెళ్ళిపోయారు వరుణ్, మృదుల. ఆ రాత్రి భోజనం చేస్తుంటే వరుణ్తో కోడలతో చెప్పాడు సాంబయ్య. చూడు వరుణ్, మేమొకసారి మా ఊరు వెళ్ళొస్తాంరా, ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. ఒక్కసారి తండ్రి అలా అనేసరికి ఇద్దరూ కంగు తిన్నారు. అదేంటి మామయ్య, ఇక్కడే ఉండిపోవచ్చుగా, అక్కడ బిక్కుబిక్కుమంటూ ఇద్దరు ఇబ్బంది పడాలి అంది మృదుల. లేదమ్మా, అక్కడ ఇల్లు మొన్న గాలివానలకి పూర్తిగా పాడైపోయిందని రామూర్తి అంకుల్ ఫోన్ చేసి చెప్పాడిందాక. మళ్ళీ 2-3 నెలల్లో వస్తామమ్మా
అన్నాడు సాంబయ్య. పూర్తిగా అన్నీ అమ్మేసి వచ్చేసేయండి మామయ్య, ఇక్కడే మాతో ఉండిపోతారు గాని. ఎంతో ప్రేమగా ఉన్నాయి ఆ మాటలు. ఆ వారంలో తమ సొంతూరికి చేరారు సాంబయ్య, భారతి. 2 నెలలు గడిచాయి. ఒకరోజు మృదుల ఫోన్ చేసింది. హలో మామయ్య, మీరు అత్తయ్య గారు ఎలా ఉన్నారు? ఎప్పుడు బయలుదేరతారు? త్వరగా వచ్చేయండి అంటూ. చూడమ్మా మృదుల, మేము రాదలుచుకోలేదు. మాకిక్కడ హాయిగా ప్రశాంతంగా ఉంది. హుందాగా దర్జాగా బ్రతికే శక్తి ఆ భగవంతుడు మాకిచ్చాడు. బ్రతకగలం కూడా. ఎవరింటికో వచ్చి వాషింగ్ మిషన్కి బదులుగా బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి, పిల్లలకి చాకిరీ చేయడానికి, బట్టలు ఇస్త్రీ చేయడానికి, ఇల్లు ఊడ్చి తుడవడానికి పనివాళ్లుగా ఈ వయసులో రాలేమమ్మా. మమ్మల్ని ఇలా మా బ్రతుకు బ్రతకనివ్వండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి. చచ్చేదాకా ఇక్కడే హాయిగా బ్రతుకుతాం. మీ పట్టణ ప్రేమలో స్వార్థం ఎక్కువ, మా పల్లెటూరి ప్రేమలో ఆప్యాయత, అనురాగాలెక్కువ. ప్రేమను పంచేవాళ్లూ ఎక్కువే. ఎన్ని కోట్లు పోసి కొందామన్నా దొరకని ప్రేమ పల్లెల్లోనే కనిపిస్తుంది. అమ్మా మృదుల, ఒక చిన్న సలహా. ఎప్పటికైనా వాషింగ్ మిషన్ అవసరమే. ఒకటి కొనమని వరుణుకి చెప్పమ్మా. నేను కూడా నిన్ననే కొన్నాను మీ అత్తగారి కోసం ఓ వాషింగ్ మిషన్. అమృత వైభవులకైనా నిజమైన ప్రేమను పంచండమ్మా. దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. ఇక్కడే ఈ మట్టిలోనే కలిసిపోనివ్వండి. ఉంటానమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు సాంబయ్య. సాంబయ్య మాటలు తూటాల్లా తగిలాయి. మృదులకు మెదడు మొద్దుబారిపోయింది. అచేతనంగా అలాగే నిలబడింది కాసేపు. గర్వంతో తన స్వార్థం కోసం పాకులాడి అత్తామామల నిస్వార్థ ప్రేమకు, ఆప్యాయత అనురాగాలకు దూరమయ్యాను కదా అనుకుంటూ బాధపడుతూ కిచెన్ వైపు నిస్తేజంగా అడుగులు వేసింది మృదుల. ఇవి ఈ కలికాలపు బూటకపు ప్రేమలు. శ్రీ వెల్ది ప్రసాదరావు గారు రచించిన ఎవరికి వారే యమునా తీరే కథ విన్నారు గదా. కథను విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. కథాపఠనం మీ అంబాళం పార్థసారథి.